నమస్కారం. ఎగ్జామ్స్ అనగానే గుండెల్లో దడ పుట్టడం, ఒక రకమైన టెన్షన్, ఇవన్నీ మనకి మామూలే కదా. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆ భయాన్ని పక్కన పెట్టేసి ఎగ్జామ్స్ని ఒక థ్రిల్లింగ్ గేమ్లా మార్చుకుంటే ఎలా ఉంటుంది? ఈరోజు మనం సరిగ్గా ఇదే విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎగ్జామ్స్ అంటే కేవలం మార్కుల వేట కాదు, అదొక అద్భుతమైన జీవిత కళ. ఆందోళన స్థానంలో ఉత్సాహాన్ని ఎలా నింపుకోవాలో ఈరోజు వివరంగా చూద్దాం. సరే, ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామంటే, మొదటగా ఎగ్జామ్స్ని ఒక ఆటలా ఎలా చూడాలి, ఆ తరువాత మనతో మనకే అసలైన పోటీ ఏంటి, ఏకాగ్రత ఎలా సాధించాలి, అపజయాల నుంచి ఎలా ఎదగాలి, ప్రశాంతత కోసం ధ్యానం, అండ్ ఫైనల్గా నిజమైన విజయం అంటే ఏంటి, ఇలా చదువుకునే టెక్నిక్స్ దగ్గర్నుంచి లైఫ్ ఫిలాసఫీ వరకు ఒక చక్కటి జోనీ చేద్దాం. రైట్. ఇక మొదటి విషయానికి వస్తే, పరీక్షలు ఒక ఆనందకరమైన ఆట. విద్యాభ్యాసాన్ని ఒక పెద్ద బరువులా చూడటం మనం వెంటనే మానేయాలి. ఎగ్జామ్స్ ముందు రోజు కాస్త టెన్షన్ రావటం చాలా సహజం. నిజం చెప్పాలంటే ఆ కాస్త టెన్షన్ ఉండాల్సిందే. సైన్స్ పరిభాషలో దీన్ని స్ట్రెస్ అంటారు. అంటే అదొక పాజిటివ్ స్ట్రెస్ అన్నమాట. మనమొక ఆట ఆడుతున్నప్పుడు గెలవాలనే కసి, ఒక రకమైన ఉత్కంఠ ఉంటాయి కదా, ఇది కూడా అచ్చం అలాంటిదే. ఒక పెద్ద ఛాలెంజ్ను ఎదుర్కొనేటప్పుడు మనకు కావలసిన ఎగ్జైట్మెంట్ను, ఆ కిక్ను ఈ స్ట్రెస్ ఇస్తుంది. అందుకే ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పుకోవాలి. పరీక్షల ఒత్తిడికి నిజమైన టీకా మన ప్రిపరేషనే. ఎంత అద్భుతమైన పోలిక కదా. మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే చాలు, అసలు భయం గాని ఆందోళన గాని దరిదాపుల్లోకి కూడా రాలేవు. కరెక్ట్గా సిద్ధమైతే ఎగ్జామ్స్ని కూడా భలే ఎంజాయ్ చేయొచ్చు. సరే, మరి ఆ ప్రిపరేషన్ ఎలా ఉండాలి? బయట జరిగే కాంపిటీషన్ను పక్కన పెడితే మనతో మనకే అసలైన పోటీ ఎలా చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే మన ఆలోచన విధానం మారాలి. ఎడ్యుకేషన్ అయినా ఎగ్జామ్స్ అయినా మన క్రియేటివిటీని బయటకు తీసుకురావాలి, కానీ ఏవో 4 పేజీలు బట్టీ పట్టేసి ఉప్పజెప్పడం కాదు కదా. బట్టీ పట్టడానికి సృజనాత్మకతకు మధ్య ఉన్న అసలైన తేడాను మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అంటే మన కాంపిటీషన్ పక్కవాళ్లతో కాదు, నిన్నటి మన బెస్ట్ వర్షన్తోనే మనమీరోజు పోటీపడాలి. వాళ్లకెన్ని మార్కులొచ్చాయి, వీళ్లకి ఎంత ర్యాంకొచ్చింది అనసలు పోల్చుకోకూడదు. కష్టమైన ప్రాబ్లమ్స్ని ప్రశాంతంగా ఎలా సాల్వ్ చేయాలనే మన ఇన్నర్ కెపాసిటీని మనం డిస్కవర్ చేయాలి. అప్పుడే మనం నిజంగా సక్సెస్ అయినట్టు. ఇక మూడోది ఏంటంటే ఏకాగ్రత, అలాగే మన స్టడీ మెథడాలజీ. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న మైండ్ సెట్ను ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. చదివేటప్పుడు ఈ సింపుల్ స్టెప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ముందుగా ఫుల్ ఫోకస్తో చదవాలి. సగం సగం శ్రద్ధ అస్సలు వద్దు. ఏదైనా టాపిక్ కష్టంగా అనిపిస్తే వదిలేయకుండా దాన్ని ఇంకా డీప్గా అర్థం చేసుకోవడానికి ప్రశ్నలు వెయ్యాలి. అలాగే ఒకే బుక్ మీద డిపెండ్ అవ్వకుండా టీచర్స్, ఇంటర్నెట్, వేరే బుక్స్, ఇలా మల్టిపుల్ రిసోర్సెస్ వాడుకోవాలి. కాన్సెప్ట్ బాగా బుర్రలోకి ఎక్కేదాకా మళ్లీ మళ్లీ చదవాలి. అయితే ఇవన్నీ వర్కౌట్ అవ్వాలంటే ముందు సబ్జెక్ట్ మీద మనకు నిజమైన ఇంట్రెస్ట్ ఉండాలి. అప్పుడే ఈ ఫోకస్ అంతా వస్తుంది. మరి అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా. అందుకే లైఫ్లో అపజయం ఎదురైనప్పుడు ఎలా ఎదగాలి అనేది ఈ 4వ పాయింట్. ఒక్క క్షణం ఆలోచించండి. సక్సెస్ కంటే ఫెయిల్యూర్ మనకి ఎక్కువ పాఠాలు నేర్పుతుంది కదా. ఇది 100% నిజం. ఫెయిల్ అయినప్పుడు కుంగిపోకుండా ఆ తప్పుల నుంచి నేర్చుకొని మరింత స్ట్రాంగ్గా తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వాలి. గతం గురించి బాధపడుతూ కూర్చోకుండా మన అప్రోచ్ని, అంటే మనం చదివే లేదా పనిచేసే విధానాన్ని మార్చుకోవాలి. మన స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి అనేది కరెక్ట్గా అంచనా వేసుకోవాలి. మన కెపాసిటీని మెల్లమెల్లగా పెంచుకుంటూ పోవాలి. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మనమిచ్చే ఈ రియాక్షనే మన అసలైన ఎదుగుదల. 5వది ప్రశాంతత, ధ్యానం. ఎగ్జామ్స్ హడావిడిలో అసలివి ఎంత ముఖ్యమో తెలుసుకుందాం. ఈ ఉరుకులో పరుగుల లైఫ్లో రోజుకి కనీసం 2 సార్లు, ఉదయం రాత్రి, కొద్దిసేపు కళ్ళు మూసుకుని సైలెంట్గా కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. మనస్సు ఎటో పరిగెడుతుంటుంది కదా, దాన్ని జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఎటెటో పోతున్న మనస్సును మళ్ళీ మళ్ళీ లాక్కొచ్చి ఒకే పాయింట్ దగ్గర నిలపడమే మెడిటేషన్. ఇది ప్రాక్టీస్ చేస్తే చాలు, ఏకాగ్రత దానంతట అదే వస్తుంది. లైఫ్ మీద ఒక అద్భుతమైన పట్టు దొరుకుతుంది. ఇక 6వది మరియు చివరిది, నిజమైన విజయమంటే ఏంటి. ఇప్పుడు ఎగ్జామ్స్ అనే చిన్న ఫ్రేమ్ నుంచి బయటకొచ్చి లైఫ్ అనే పెద్ద పిక్చర్ చూద్దాం. రిజల్ట్స్, మార్కులు అనేవి మన స్కూల్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ లాగా కనిపిస్తాయి. కాని నిజానికి అవి లైఫ్లో ఒక చిన్న పార్ట్ మాత్రమే.
బయట కనిపించే ఈ మార్కుల కంటే లోపల మనకున్న మెంటల్ స్ట్రెంగ్త్, బ్యాలెన్స్ ఇవే లక్షల రెట్లు ఎక్కువ ముఖ్యం. రేపు లైఫ్లో ఏదైనా కష్టమొస్తే ఈ మార్కులు కాదు కదా, ఆ మెంటల్ స్ట్రెంగ్త్ మాత్రమే మనల్ని నిలబెడుతుంది. లైఫ్ ఎప్పుడూ ఏదో ఒక కొత్త ఛాలెంజ్ విసురుతూనే ఉంటుంది. కాబట్టి ఈ స్టూడెంట్ లైఫ్లో మనం ఎంత బలంగా తయారవుతున్నాం అన్నదే మన ఫ్యూచర్ క్వాలిటీని డిసైడ్ చేస్తుంది. కొంచెం కష్టం, కాస్త క్రమశిక్షణ, బ్యాలెన్స్డ్ మైండ్ సెట్ ఇవి ఉంటేనే నిజమైన సక్సెస్ సాధించినట్టు. ఫైనల్గా మనందరం వేసుకోవాల్సిన ఒకే ఒక్క అసలైన ప్రశ్న, మనం కేవలం ఎగ్జామ్స్ మాత్రమే కాదు, ఈ జీవితం అనే ఎగ్జామ్ని కూడా సక్సెస్ఫుల్గా దాటుతున్నామా? అద్భుతంగా ఉంది కదూ ఈ ప్రశ్న. మనం మాట్లాడుకున్న ఈ ఏకాగ్రత, ప్రశాంతత ఇవన్నీ మీ లైఫ్లో వచ్చే ప్రతి ఛాలెంజ్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయని ఆశిస్తున్నాను. అపజయాలను అవకాశాలుగా మలుచుకుంటూ ఎప్పుడూ ఉత్సాహంగా సాగిపోదాం.